గాయ్స్, వెల్కమ్ టు జయంతి తెలుగు వ్లాగ్స్. నేను మీ జయంతి. ఈరోజు కార్తీక పౌర్ణమి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. స్టోరీలోకి వెళ్ళిపోదాము. అనగనగా ఒక ఊర్లో రాజు అనే అబ్బాయి ఉండేవాడు. అబ్బాయి చాలా మంచివాడు. రాజుకి చాలా ఆస్తి ఉండేది. ఒకరోజు తన దగ్గర పనిచేసే రవి అనే అతను తన ఆస్తిని కొట్టేయాలనుకుంటాడు. కానీ అది వేరే వాళ్ళు చేయిస్తారు రవితోటి. అది ఎలాగోలాగా రాజుకు తెలుస్తుంది. దాంతో తన పనివాడైన రవిని వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఇది రిపీట్ అవుతే బాగుండదని చెప్పి వెళ్ళిపోతాడు. అది మనసులో పెట్టుకొని రాజు పైన పగ పెంచుకుంటాడు ఆ రవి. రాజుకు శత్రువులైన మహేష్, హరీష్లతో కలిసి రవి ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. అనుకున్న ప్రకారం మహేష్ హరీష్లను కలవటానికి వెళ్తాడు. మహేష్ను చూసి ఎలా ఉన్నారన్నా అంటూ విష్ చేశాడు రవి. మహేష్ రవితో మేం బాగానే ఉన్నాంలే, కానీ తమరి గాలి ఏంటి మా వైపుకు వీచింది అని వెటకారంతో అంటాడు. అదేంటన్నా అలా అంటారు అని రవి అంటాడు. మరి ఎలా అనాలి? ఆ రాజుగాడిని మోసం చేసి వాడి ఆస్తిని కొట్టేమని పంపితే ఏం చేశావు నువ్వు అని అంటాడు మహేష్. ఆ పనిలోనే కొన్ని చిన్న ప్రాసెస్లు చేస్తుండగా రాజుకి దొరికిపోయానని చెప్తాడు రవి. ఆహా, మేం చెప్పింది ఏదైనా కరెక్ట్గా చేసావా? ప్రతిదీ ఇలాగే చేస్తావు, అసలు నీకు ఏ పని చేయడం రాదు అని మహేష్ రవిని తిడతాడు. దాంతో రవికి కోపం వచ్చి రవి ఇంకో వారం రోజుల్లో రాజు ఆస్తిని కొట్టేసి చూపిస్తా అని మహేష్తో చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హరీష్ మహేష్తో, అరే ఏంట్రా, ఎందుకురా వాడిని అలా రెచ్చగొడుతున్నావు? వాడు మళ్ళీ రాజుగాడితో చెప్తే అప్పుడు మన సిచ్యువేషన్ ఏంటో అసలు ఆలోచించావా అంటూ హరీష్ మహేష్తో అంటాడు. ఏమైనా అవుతే అప్పుడు చూసుకుందాం లేరా అని మహేష్ అంటాడు. దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు కలుసుకునే ప్లేస్కి వచ్చి కలుసుకుంటారు. మహేష్ హరీష్తో, అరే నేను వాడిని చంపేద్దామని అనుకుంటున్నారా అని చెప్తాడు. హరీష్ మహేష్తో, అరే ఎందుకురా వాడంటే నీకు అంత పగ అని అంటాడు. మహేష్ అది టైం వస్తే చెప్తానులే అని చెప్పి వెళ్ళిపోతాడు. రవి ఎలాగైనా రాజుగాడి ఆస్తిని కొట్టేయాలి అని ఆలోచిస్తూ ఉండగా రవికి ఒక ఐడియా వస్తుంది. రవి చెల్లెలు అయిన సిరిని చదివిపిస్తున్నాడు. దానికోసం కొన్ని డాక్యుమెంట్స్లో ప్రిన్సిపల్ సైన్ చేయించుకొని రమ్మన్నాడని గుర్తుంది. ఆ పేపర్లలో కలిపి డాక్యుమెంట్స్ రాజు దగ్గరికి తీసుకువెళ్తాడు. అయ్యా, నాకు చదువు రాదు కదా, మీరే చదివి సంతకం పెట్టండి అని అంటాడు. రాజు కూడా చూసుకోకుండా సంతకం పెట్టేస్తాడు అన్నిట్లో. ఆ తర్వాత రవి మహేష్ హరీష్ల దగ్గరకు ఆ పేపర్లు తీసుకొని వస్తాడు. అది చూసి మహేష్ సంతోషిస్తూ వాళ్ళకి కావాల్సిన విషయం దాంట్లో రాసుకుంటాడు. హరీష్ చూసి, అరే వాడి ఆస్తి ఇప్పుడు మనదైంది, ఇప్పుడు వెళ్ళి వాడిని ఆ ఇంట్లో నుండి గెంటేద్దామని మహేష్కి ఒక ఐడియా ఇస్తాడు. తర్వాత రవి మహేష్ హరీష్లు కలిసి రాజు ఇంటికి వెళ్తారు. ఇంట్లో నుంచి ఖాళీ చెయ్యి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు రాజు బయటికి వచ్చి నా ఇంట్లో నుండి నేనెందుకు ఖాళీ చేయాలని చెప్తాడు. అసలు ఆ హక్కు మీకెందుకు ఇస్తాను? నా ఆస్తి నా ఇంట్లో నుంచి నేనెందుకు వెళ్తాను అని అంటాడు. ఇప్పుడు నీ ఆస్తి మొత్తం మా ఆస్తి అయింది అని అంటారు. అసలు ఆస్తి నా పేరు మీదనే లేదు, మా అమ్మ పేరు మీద ఉందని చెప్తాడు. మహేష్ హరీష్లు షాక్ అయిపోతారు. కాసేపటి తర్వాత తేరుకొని వెనక్కి వచ్చేస్తారు. మహేష్ హరీష్లు ఏంట్రా ఇలా అయింది అనుకుంటారు. రవిని రాజు ఒక చెంపదెబ్బ కొట్టి, అసలు నీకు ఏమైందో తెలుసా? ఏం తెలియకుండా ఏం చేయకుండా వాళ్ళతో కలిసి నా ఆస్తిని కొట్టేయాలనుకుంటావా అని చెప్పి కొడతాడు.
5 సంవత్సరాల క్రితం వరకు నేను, మహేష్, హరీష్ ముగ్గురం ఫ్రెండ్స్. ఇలా ఉండగా మహేష్ వాళ్ళ తమ్ముడు, మా చెల్లెలు ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలిసింది. సరే అని మహేష్తో మాట్లాడడానికి అని అనుకుంటాను. తర్వాత రోజు మహేష్తో మాట్లాడాలని వెళ్తుండగా మహేష్ వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అని అందరూ పరిగెత్తడం చూసి నేను మా ఇంటికి వెళ్ళాను. మా చెల్లి కూడా ప్రాణం పోయే స్టేజ్లో ఉన్నది. అసలు ఏం జరిగింది అని అడుగుతుండగానే మా చెల్లి నా చేతుల్లో చనిపోయింది. హరీష్ వాళ్ళిద్దరిని చూసి ఒకసారి వార్నింగ్ ఇచ్చాడంట. తర్వాత మహేష్ తమ్ముడితో తిరగడం చూసి వాడితో తిరగడం ఆపేయని హరీష్ అన్నాడు. ఆ తర్వాత రోజే మహేష్ వాళ్ళ తమ్ముడు, నా చెల్లి చనిపోయారు. మహేషే నా చెల్లిని, వాడి తమ్ముని చంపినాడంట. ఎందుకంటే మహేష్ నా చెల్లెల్ని చాలా కాలం నుండి ప్రేమిస్తున్నాడంట. అది మహేష్ వాళ్ళ తమ్ముడితో చూసి తట్టుకోలేక చంపేశాడంట. అది జరిగింది. ఇప్పుడు చెప్పరా, నేనేమైనా తప్పు చేశానా అని రాజు రవితో అంటాడు. అందరిలో నేను వాళ్ళని చంపానని చెప్పుకుంటున్నారు. దాంతో నన్ను అందరూ చూసి అసహ్యించుకుంటున్నారు. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుందామనే సిచ్యువేషన్ కూడా లేదు. ఆ టైం రాలేదు నాకు అసలు. వాడికి నాపై పగ పెంచుకున్నాడు. అందుకే నన్ను నాశనం చేయాలని అనుకుంటున్నాడు. అలాగా అయ్యా అని రవి అన్నాడు. రాజు అవునురా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. రవి మళ్ళీ మంచివాడిలాగా మారి మహేష్, హరీష్లకు దూరంగా ఉన్నారు. ఇంకా చాలా కాలం తరువాత మహేష్, హరీష్లు ఇలాగే చేస్తుండడంతో రవి తట్టుకోలేకపోయాడు. అందుకే మహేష్, హరీష్లను పోలీసులకు పట్టించాడు. ఇంకా అంతా హ్యాపీగా ఉందామనుకునే అప్పుడే మహేష్, హరీష్లు జైలు నుండి బెయిల్ పైన బయటకు వచ్చారు. ఇప్పుడు రాజు పైనే కాదు, రవి పైన కూడా పగ పెంచుకున్నారు. ఎందుకంటే మాతోనే ఉండి మాతోటే పని చేసుకొని మా డబ్బులు కూడా తీసుకొని వాడు మేము చెప్పిన పని చేయలేదు, అది పక్కన పెడితే మమ్మల్ని జైలుకి పంపిస్తాడా అని కోపంతో ఉన్నారు ఇద్దరు. ఇంకా దాని తర్వాత ఏమైందో చూడాలంటే కంటిన్యూ అవుతుంది. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇప్పటికే లెంత్ అవుతుంది వీడియో, అందుకని స్టాప్ చేశాను చెప్పడం. ఇంకొక వీడియో చెప్పేస్తే ఈ స్టోరీ అయిపోతుంది. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలాంటి స్టోరీస్ రాయాలో కూడా కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను స్టోరీని రాసుకుంటాను. ఇవి అన్నీ కల్పితాలు మాత్రమే, ఏవి జరిగినవి ఎక్కడ అయినవి కూడా కాదు. నేను రాసుకున్న కథలు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది మీకు ఎలాంటి వీడియోస్ కావాలా అని. ఇంకా ఈరోజుకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ ఇంకొంతవరకు షేర్ అవుతాయి, సజెస్ట్ అవుతాయి, రికమెండేషన్ అవుతాయి. అందుకని లైక్స్ అడుగుతున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియోని షేర్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.